అండి. ఇవాళ మీకోసం నేను పాలకూర పచ్చడి తీసుకొచ్చాను. పాలకూర పచ్చడి మనం పాలకూర పప్పులో వేసేస్తాం. కొన్ని కాడలు తీసేస్తూ ఉంటాం. సో, కాడలు పోస్తే పిల్లలు తినరు. పిల్లలే కాదు పెద్దలు కూడా కొంతమంది తినరు, అడ్డొస్తూ ఉంటాయని. సో, కానీ పాలకూర కాడల్లో చాలా చాలా మనకి విటమిన్స్ ఉంటాయి. సో, ఆ విటమిన్స్, ఆ ఫైబర్ కంటెంట్ పోకుండా ఉండాలంటే నేనేం చేస్తానంటే ఆ పాలకూర కాడలు ఏవైతే లేతగా ఉన్నాయో అవి పడేయకుండా చక్కగా పచ్చడి చేసేస్తాను. రెండు పాలకూర ఆకులు కలిపేసేసి నేను దాన్ని పచ్చడి చేసేస్తాను. ఎక్కువ కాడలు ఉంటాయి, తక్కువ ఆకు ఉంటుంది. బట్ అలా కొంచెం ఆ పాలకూర ఆకు వేస్తే కొంచెం గ్రైండ్ అవ్వడానికి కానీ టేస్ట్ ఎన్హాన్స్ అవుతుంది. సో, పాలకూర కాడల్ని నేను వేస్ట్ చేయను. ఫైబర్ కంటెంట్ చాలా చాలా మంచిది. కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉన్న, డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నా, షుగర్ పేషెంట్స్కి కంపల్సరీ ఫైబర్ కంటెంట్ ఉండాలి కాబట్టి, ఫైబర్ ఎక్కువ తినాలి కాబట్టి నేను అలాంటి కాడలు పడేను. సో, వాళ్ళకి తెలియకుండా నేను ఈ పని చేసేస్తున్నాను. సో, మీరు కూడా తప్పకుండా పాలకూర కాడలు ఎప్పుడు పడేయకండి. చక్కగా ఇలాగా పచ్చడి చేసేసుకోండి. నేను ఆవాలు, జీలకర్ర, మెంతులు, నువ్వులు, ధనియాలు, ఎండుమిరపకాయలు, వెల్లుల్లిపాయలు ఇవన్నీ వేసేసి కొంచెం మినపప్పు, కొంచెం శనగపప్పు, అంతే, ఇంకేం వేయలేదండి. ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు, మెంతులు, ధనియాలు, ఎండుమిరపకాయలు, వెల్లుల్లిపాయలు ఇవన్నీ చక్కగా వేయించుకోవాలి. నేను తక్కువే చేస్తున్నానండి, ఎందుకంటే 2 కట్టల కాడలకి ఎంత వస్తాయిలేండి, కొంచెమే వస్తుంది కదా, అందులోంచి కొంచెం నేను ఆకు తీశాను. సో, ఈ మాత్రం పోపు ఉండాలి. మినపప్పు, శనగపప్పు చాలా తక్కువ వేశాను. నువ్వులు మాత్రం ఎక్కువ వేసుకున్నాను, ధనియాలు ఎక్కువ వేసుకున్నాను, ఎండుమిరపకాయలు ఎక్కువ వేసుకున్నాను. అలాగే మెంతులు ఒక 1/2 స్పూన్, ఆవాలు ఒక 1/2 స్పూన్, జీలకర్ర 1 స్పూన్ చక్కగా ఇలా ఎర్రగా వేయించుకోవాలి. చాలా చాలా బాగుంటుంది ఈ పచ్చడి. దీనిలో వెల్లుల్లిపాయలు వేసేసాము. ఉల్లిపాయలు కూడా మనం వేసుకోవచ్చు, అంటే మొత్తం పచ్చడి అంతా అయిపోయాక లాస్ట్లో తరిగి వేసుకోవచ్చు. అలా వేసుకోవచ్చు, లేదా నేను తక్కువ ఉంది కదా అని నేను ఉల్లిపాయలు తరిగి వేయట్లేదు. జస్ట్ మామూలుగా నార్మల్గా చేసేస్తున్నాను అనమాట. ఈ టైంలో నేను పచ్చిమిరపకాయలు వేసేసుకుంటున్నాను. నాకు చిందుతాయని భయం వేస్తుంది ఈ మధ్య. చాలాసార్లు నాకు చిందాయండి, నా చేతులు కాలాయి, చాలా చాలా అయిపోయింది. బట్ మీకు ఒకసారికి చూపిద్దామని అందుకే దూరం పెట్టి చేస్తున్నాను అనమాట. ఇవి కొంచెం వేగాలండి, నిదానంగా వేయిస్తున్నాను. ఇది ఇనుప బాండి, చాలా 30 ఏళ్ల క్రితంది, 40 ఏళ్ల క్రితంది, చాలా పాతది ఇది. ఇలా వేయించేసుకోవాలండి. ఎన్ని కొత్తగా ఉన్నా సరే ఈ పాత వాటిల్లో చేస్తే బాగా వస్తాయని ఇవే చేస్తాము మనము. పచ్చిమిరపకాయలు కూడా వేగిపోయండి. ఈ టైంలో మనం ఇంగు వేయాలండి. ఇంగు అస్సలు కాంప్రమైజ్ అవ్వద్దు, చక్కగా ఇంగు వేసేసుకోవాలి. ఒక్క నిమిషం అండి, దీని హోల్ పెద్ద చేసి నేను చూపిస్తాను. చూసారు కదా, అన్నీ వేగుతున్నాయి. ఇప్పుడు నేను ఇంగు వేస్తాను. పచ్చడి కాబట్టి ఇంగు ఎక్కువ పడుతుంది. నువ్వు పప్పు వేసాం, నువ్వులు వేసాం, ధనియాలు వేసాం, ఇవన్నీ వేసాం కాబట్టి ఈ మాత్రం పడుతుందండి. ఒక్కసారి వేయించేసుకోండి. పచ్చిమిరపకాయలు బాగా వేగే ఈ టైంలోనే కొంచెం పసుపు వేసేసుకోండి. వేసేసుకున్నాక మనం సన్నగా తరిగి పెట్టుకున్న పాలకూరను ప్లస్ కాడలు, మొత్తం అంతా కాడలమాట. పాలకూర పప్పు చేస్తున్నప్పుడు వచ్చిన కాడలును కొంచెం పాలకూర 2 కలిపేసాను నేను. మరీ కాడలతో చేయకుండా, అలా మరీ కాడలతో చేసి మీకు అసలు డిఫరెన్స్ తెలియదండి. సారీ అండి, మీకు అసలు డిఫరెన్స్ తెలియదు, ఎందుకంటే అవి గ్రైండ్ అయిపోతాయి అన్నమాట. చక్కగా పేస్ట్గా ఒక 1/2 టమాటో వేసాను, ఒక చిన్న టమాటో వేసాను. ఇలా చక్కగా వేయించేసుకుని ఇందులో ఒక చిన్న నిమ్మకాయ అంత చింతపండు గింజలు తీసేసినది వేసేసుకోవాలి. ఒక చిన్న నిమ్మకాయ అంత ఉండాలి. వేసేసి ఇలాగా కలిపేసుకోవాలి. ఒక్క నిమిషం మగ్గాక మీకు చూపిస్తాను. చూసారు కదా, నేను పక్కకి తీసి పెట్టడం కానీ, పోపు అనేది పక్కకి తీసి పెట్టడం కానీ అదేం చేయలేదు.
నేను పోపులోనే వేసేసాను పాలకూర అనేది. సో చింతపండు కూడా వేసేసాను. ఇప్పుడు కొంచెం కరివేపాకు, కొత్తిమీర. ఇంకా మళ్ళీ తిరగమూత పెట్టుకోవడం కానీ మళ్ళీ పోపు వేయడం కానీ ఏం అవసరం లేదు. జస్ట్ దీన్ని చక్కగా గ్రైండ్ చేసేసుకోవడమే. నేను తగినంత ఉప్పు వేసేసుకుంటున్నాను. పాలకూర కాబట్టి కొంచెం ఎక్కువ తీసుకుంటుంది, చూసుకుని వేసుకోండి మీకు రుచికి తగినంత. నేను పచ్చడికి ఎంత సరిపోతుందో అంతే వేసాను. ఇలా కలిపేసుకోవాలి. నేను ఒక్క చేత్తో తీస్తుంటే కదిలిపోతుంది, బాండీకి కదిలిపోతుంది. చూసారు కదా ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుందండి. పచ్చడి మాత్రం చాలా చాలా బాగుంటుంది. పాలకూర పచ్చడి చపాతీలో కానీ నంచుకుంటే అద్దరిపోతుంది. అన్నంలో కలుపుకుంటే ఇంకా చెప్పక్కర్లేదు. నేను ఒక్క హాఫ్ టమాటో వేసానంతే. మిగతావన్నీ మీకు చెప్పాను ఏమేమి వేసాను. చక్కగా ఇలా చేసేసుకుని వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకుని తినండి. అసలు సూపర్ ఉంటుంది. పిల్లలకి పెట్టండి. వాళ్ళకి ఎవ్వరికీ తెలీదు మనం కాడలతో చేసామని. లేత కాడలు తీసుకుని చక్కగా ఇంకొంచెం పాలకూర కలిపేసి పచ్చడి చేసేసుకోండి. అయిపోయింది. చక్కగా దీన్ని గ్రైండ్ చేసేసుకుంటానండి. గ్రైండ్ చేసుకున్నాక మీకు మళ్ళీ చూపిస్తాను. సో ఇలా మిక్సీలో వేసేసుకున్నానండి. నేను ఇందాక ఉల్లిపాయలు వేయకూడదు అని అనుకున్నాను, బట్ నా మనసు ఒప్పలేదు. సో హాఫ్ ఉల్లిపాయ వేసాను. హాఫ్ ఉల్లిపాయ ఏమో పచ్చడి అంతా అయిపోయాక పైనుంచి చిన్న చిన్న ముక్కలుగా గార్నిష్ చేసేస్తాను అనమాట. సో మనం తింటుంటే పంట కిందకి ఒక్కొక్క ఉల్లిపాయ ముక్క పడుతుంటే చాలా చాలా బాగుంటుంది. సగం చెక్కేమో సగం ఉల్లిపాయ ఏమో ఇందులో గ్రైండ్ అయిపోతుంది, సగం ఏమో మనం పచ్చళ్ళలో అంతా అయిపోయాక వేసేస్తాం అనమాట, చిన్నగా సన్నగా తరిగి. ఓకేనా. ఇప్పుడు దీన్ని మాత్రం నేను గ్రైండ్ చేసేస్తానండి. దీంట్లో ఒక్క చుక్క కూడా నీళ్లు పోయలేదు. మనం ఒక్క చుక్క కూడా నీళ్లు పోయకుండా చేసిన చింతపండుది ఒక్క చుక్క కూడా నీళ్లు పోయకుండా చేసుకోవాలండి. అప్పుడే బాగుంటుంది. చిక్కగా అంటే చాలా మంచిగా వస్తుందన్నమాట. సో నీరు చుక్క మాత్రం పోయకండి, అదే గ్రైండ్ అయిపోతుంది. ఎందుకంటే మనం పచ్చిమిరపకాయలు వేసాం, ఆకుకూర కాబట్టి, ఒక హాఫ్ టమాటో ఉంది కాబట్టి, ఇప్పుడు ఉల్లిపాయలు ఉన్నాయి కాబట్టి అదే చక్కగా నీట్గా గ్రైండ్ అయిపోతుంది. ఓకేనండి. గ్రైండ్ చేసాక మీకు చూపిస్తాను. చూసారు కదండి. మొత్తం అంతా గ్రైండ్ చేశాక నేను సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలని నేను వేస్తానని చెప్పాను కదా. సో ఇలా పచ్చళ్ళలో వేసేసుకుంటాం అనమాట. సో నీరు పొయ్యాలి, మీకు కొంచెం డైల్యూట్గా ఉండాలి, మాకు కొంచెం మరీ ఇంత గట్టిగా వద్దు అన్నప్పుడే మీరు పాలకూర వేస్తారు చూసారా. పాలకూర టమాటో వేసినప్పుడే ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వేసేసుకుంటే మీకు కరెక్ట్ కన్సిస్టెన్సీలో వస్తుంది. నేను మాత్రం ఇలా గట్టిగా చేసుకున్నాను కాబట్టి. అయినా నేను ఏం చేశానంటే నేను పాలకూరని ఎక్కువసేపు ఉంచలేదు. టమాటో కూడా వాటర్ కంటెంట్ ఉంది కాబట్టి పాలకూరని నేను ఎక్కువసేపు అలా బాయిల్ చేయనివ్వలేదు. సో వాటర్ కంటెంట్ ఉన్నప్పుడే మనం తీసేసామనుకోండి, హ్యాపీగా అది ఇలా గ్రైండ్ అయిపోతుంది అనమాట. కావాలంటే నీళ్ళు పోసుకోవచ్చు, ఏం ప్రాబ్లం లేదు. బట్ నేనైతే పోయలేదు. కావాలి అనుకుంటే మాత్రం మీరు పాలకూర వేసినప్పుడు, టమాటోలు వేసినప్పుడు ఒక హాఫ్ గ్లాస్ వేసేయచ్చు. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. చూసారా. ఇది చక్కగా అన్నంలో కలుపుకుని తింటే, వేడివేడి అన్నంలో కలుపుకుని తింటే మాత్రం సూపర్ ఉంటుంది. ఇలా ఉల్లిపాయలు అనేవి మధ్య మధ్యలోకి ముద్దలోకి వస్తూ ఉంటాయి అన్నమాట. చాలా టేస్టీగా ఉంటుంది. డూ ట్రై ఇట్ అండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. వాటర్ కంటెంట్ ఉన్నప్పుడే మనం పాలకూరని తీసేస్తే చక్కగా గ్రైండ్ అయిపోతుంది. ఓకేనా అండి. సో మరీ ఎక్కువగా వాటర్ కంటెంట్ పోయే వరకు మీరు ఎప్పుడు చేయొద్దు. పాలకూర అలా వాటర్ కంటెంట్ ఉన్నప్పుడే మీరు చక్కగా మొత్తం అంతా తీసేసి అప్పుడు గ్రైండ్ చేసుకోండి. నేను ఇందాక మీకు చూపించినట్టు విధంగానే ఎక్కువసేపు ఉంచకుండా చాలా తక్కువ సమయంలోనే ఆ టమాటో కొంచెం మగ్గి పాలకూర కొంచెం మగ్గితే చాలన్నమాట. సో డూ ట్రై ఇట్ అండి. చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉండే, చాలా చాలా టేస్టీగా ఉండే పాలకూర పచ్చడి. వెరీ వెరీ టేస్టీ, చాలా టెంప్టింగ్గా ఉంది. నేను కూడా తింటాను, మీరు కూడా తినండి, ఎంజాయ్ చేయండి. కామెంట్ బాక్స్లో పెట్టండి. చాలా చాలా బాగుంటుంది. బాయ్ అండి.